సంతకాల సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొరికిపోయారా? తాను పెట్టిన సంతకానికే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారా అంటే అవునని సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తాను పెట్టిన సంతకానికే జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడని, ఆ సంతకం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ సంతకం ఏంటి? ఆ సంతకం వల్ల జగన్మోహన్ రెడ్డి ఎలా దొరికిపోయారు అంటే ఏం చెప్తారు సార్? అంటే చెరగని సంతకం ఏది? లిక్కర్ ఫైల్ పైన జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి సంతకం ఇవాళ అదే ప్రబల ఆధారం. ఎల్వి సుబ్రహ్మణ్యం ఆ రోజు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జగన్ మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఏమన్నారు? ఈ వాసుదేవరెడ్డి ఐఆర్టీఎస్ నుంచి తీసుకొచ్చారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్లో ఉన్నాడు, డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు. వాసుదేవరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి బంధం, అది ఇవాళది కాదు. అతను రైల్వేస్లో అప్పుడు గుంతకల్లో ఆ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు ఈ మొత్తం ఈ సిమెంటు, ఈ బ్యాగులు, ఆ బోగీలు, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారం, ఆ ముగ్గురాయి తరలింపులు, ఆ రైల్వే బోగీలు, ఈ బంధం. సరే, ముఖ్యమంత్రి కాగానే అతను వచ్చాడు. వెంటనే ఇతను తీసుకోవాలి మనం అంటే ఇరిగేషన్ శాఖలో పెడదామన్నారు. ఎవరు? ఎల్వి సుబ్రహ్మణ్యం. డిప్యుటేషన్ మీద ఆయన వస్తే ఇరిగేషన్లో పెట్టండి అని ఆల్రెడీ ప్రపోజల్ సిద్ధం చేశాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం సిద్ధం చేసినటువంటి ప్రతిపాదన ఈయన పక్కన పడేశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి సీఎంగా అతన్ని బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పెట్టండి అని సిఫారసు చేయటమే కాదు, దానిపైన సంతకం పెట్టాడు, జీవో ఇచ్చారు. అంటే మరి సీఎం ఏది చెప్తే చేయాల్సిందే కదా సిఎస్. ఆ తర్వాత ఏం చేశారు? అదొక్కటే పోస్ట్ కాకుండా బెవరేజెస్ అండ్ డిస్టిలరీస్, ఏదది బ్రూవరీస్ అండ్ డిస్టిలరీస్, దాని ఎండీ కూడా ఇతనే చేశారు. అంటే 2 పోస్టులు ఇతనికి కట్టబెట్టి ఇక అతను స్వారీ చేశాడు. మొత్తం లిక్కర్ స్కామ్కి బీజం అది. అదొక వటవృక్షం అయిపోయి అక్రమ వసూళ్ళు, లేకపోతే బెదిరింపులు, డిస్టిలరీల యజమానుల్ని మరి ఏ విధంగా ఫస్ట్ 12% కమిషన్ అని సజ్జల శ్రీధర్ రెడ్డి డిస్టిలరీల యజమానుల సంఘం తరపున అతను ముందుకొచ్చి జగన్ తరపున, అది కడప బంధం, అతను కూడా కడప, ఏది సజ్జల రామకృష్ణారెడ్డి లాగానే ఇతను కూడా మరి ఆ కడప ప్రాంతానికి చెందినాడు కాబట్టి నీది కడప నాది కడప. మొత్తం కడప బ్యాచే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మరి పాతరేశారు. అటు సిఎస్ తర్వాత ఎవరు వచ్చారు? జవహర్ రెడ్డి వచ్చారు, అతనిది కడపే. ఈ ధనుంజయ రెడ్డి సీఎంఓ కార్యదర్శి, అతనిది కడపే. ఆ డీజీపీ కేసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, అతనిది కడపే. ఇప్పుడు ఈ డిస్టిలరీల యజమానులందరితో ఇక్కడ హైదరాబాద్ హోటల్లో ఫస్ట్ మీటింగ్ 12%, తర్వాత రెండో మీటింగ్ 20% వసూళ్ళు. నెక్స్ట్ ఏం జరిగింది? కేసిరెడ్డి రాజు, ఈ సిండికేట్, విజయసాయి రెడ్డి, వీళ్ళు మీటింగ్స్ వేసుకున్నారు. హైదరాబాద్లో ఫస్ట్ మీటింగ్, విజయవాడలో సెకండ్ మీటింగ్, 2 కూడా సాయి రెడ్డి ఇంట్లోనే. అదేంటి? వాళ్ళు లిక్కర్ పాలసీ డిసిషన్ తీసుకోవటం. లిక్కర్ పాలసీ కోసం లోక్సభ సభ్యుడికి ఏం సంబంధం? మిథున్ రెడ్డి. లిక్కర్ పాలసీలో రాజ్యసభ సభ్యుడికి ఏం సంబంధం? అది లిక్కర్ పాలసీ కాదు, కిక్ బ్యాక్ పాలసీ, వసూళ్ళు అనమాట. వసూళ్లతో సంతృప్తి చెందక ఏకంగా డిస్టిలరీలే కబ్జా. మిథున్ రెడ్డి ఎస్పీవై డిస్టిలరీని సబ్లీజ్కి తీసుకోవటం, అసలు లేని డిస్టిలరీని వీళ్ళు పుట్టించటం, అదాన్ డిస్టిలరీ. అదాన్ డిస్టిలరీ ఏం చేసింది? విశాఖ డిస్టిలరీ, లేకపోతే మరి ఇంకొక డిస్టిలరీ, వీటిని వాళ్ళు సబ్లీజ్కి తీసుకుని ఆర్డర్స్ ఇవ్వటం ఆదానికి, మందు తయారు చేసేది ఇక్కడ డిస్టిలరీల్లో. ఆ లీలా డిస్టిలరీ అదెవరిది? అది నీకు ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్. ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ సిఎండి ఎవరు? జయమురుగన్. దానికి సిఎఫ్ఓ నల్లప్పన్ ముత్తప్పన్. అతనికి ఫోన్ చేశాడు చాణక్య, నేను సిఎంఓ నుంచి మాట్లాడుతున్నాను, పిఏ టు సీఎం, మీ పేరేంటి? నా పేరు చాణక్య.
చాణక్య అనేవాడు ఇక్కడ ఎవరు పిఏగా లేరు. అతనికి డౌట్ వచ్చింది, ఎవరికి? ముత్తప్పన్కి. మీరు మరి మీ ఆర్డర్ మీకు ఇవ్వాలంటే మరి మీరు మీ డిస్టిలరీ మేము చెప్పిన ఈ బ్రాండ్స్ తయారు చేయాలి, మాకు పర్సంటేజ్ ఇవ్వాలి, మేమే తయారు చేస్తాం. అతను వాసుదేవరెడ్డికి ఫోన్ చేశాడు. ఎవరు? ముత్తప్పన్. ఫోన్ చేస్తే అవును చాణక్య చెప్పినట్టు చేసుకోండి, మీకు ఆర్డర్ కావాలంటే అతను ఏది చెప్తే అతను చేయాలి, నేను కూడా అతను ఆర్డరే ఫాలో అవుతా అని వాసుదేవరెడ్డి చెప్పడం. చాణక్య అక్కడతో ఆగకుండా ఏం చేశాడు, అసలు ఏకంగా సిఎండికి ఫోన్ చేశాడు. ఎవరు? ఆ జయమురుగన్. ఇంకేం చేస్తారు, పెండింగ్ బిల్లులు ఉన్నాయి, పెండింగ్ బిల్లులు ఆమోదం పొందాలన్నా లేదు కొత్త ఆర్డర్ రావాలన్నా నేను చెప్పినట్టు చేయాలన్న చాణక్య మరి సుప్రీం అయిపోయాడు. అంటే అసలు అది సీఎంఓయేనా? చెప్పు, నువ్వు చెప్పు. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అంటారా దాన్ని, బిఎంఓ అంటారా? సీఎంఓని బిఎంఓ చేశారు. బిఎంఓ అంటే బ్లాక్ మెయిలింగ్ ఆఫీస్. చీఫ్ మినిస్టర్ కార్యాలయమే బ్లాక్ మెయిలింగ్ దిగిలితే ఏం చేస్తారు? మరి ఒప్పుకున్నారు, డిస్టిలరీ వాళ్ళకి అప్పచెప్పారు. ఇదే కాదు, దాందే లీలా డిస్టిలరీ కూడా నీకు ఎస్ఎన్జే వాళ్ళ అనుబంధ డిస్టిలరీయే, తమిళనాడు. దానికి ఎవరిని తీసుకొచ్చి పెట్టారు? వరుణ్ కుమార్ పురుషోత్తం. వరుణ్ కుమార్ పురుషోత్తం అంటే నీకు తెలుసు కదా, కాఫీ బాయ్, బంజారా హిల్స్ కాఫీ హౌస్లో కాఫీ బాయ్, ఇవాళ ఏపీ లీలా డిస్టిలరీ ఇన్ఛార్జ్ అయిపోయాడు. ఎస్ఎన్జే డిస్టిలరీస్కేమో 2650 కోట్లు ఆర్డర్ ఇచ్చి పారేశారు. 300 కోట్లు కడ్డీలు ఇచ్చాడు ఆయన. ఏ కడ్డీలు? ఇనప కడ్డీలు అనుకుంటున్నావా? వెండి కడ్డీలు అనుకుంటున్నావా? బంగారు కడ్డీలు అన్నమాట. అసలు ఈ బంగారు కడ్డీలేంటి, బంగారు నాణ్యాలేంటి? ఒక్కొక్క డిస్టిలరీ 200 కోట్లు 300 కోట్లు గోల్డ్ ఇచ్చిందంటే, ఇప్పుడు ఎస్ఎన్జే డిస్టిలరీస్ 300 కోట్లు ఇచ్చింది. ఎందుకని? మరి 3000 కోట్ల మేలు వాళ్ళకి చేసాం, ఆర్డర్ ఇచ్చాం కాబట్టి. లీలా డిస్టిలరీ, ఈ కాఫీ బాయ్ అతనేంటి 452 కోట్లు ఇచ్చారు అతనికి. అది ఒట్టి బొమ్మ, డమ్మీ అనమాట. వీళ్ళే ఆ డిస్టిలరీ కబ్జా చేసేసి ఈ జే బ్రాండ్స్, ఈ బూమ్ బూమ్ బీరు లేకపోతే మేము చెప్పినవన్నీ వాళ్ళు తయారు చేసి ఈ విషాన్ని జనంతో తాగిచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంప ఎవరు ముంచారు? కాఫీ బాయే జగన్ కొంప ముంచాడు. పట్టుకొచ్చారు. ఇవాళ నిన్న చూసావా, వార్తలు చూస్తున్నావా? 12 అట్టపెట్టెలు, 11 కోట్ల నగదు. ఇక్కడ హైదరాబాదు సులోచన ఫార్మ్స్. ఎవరా సులోచన? సులోచన అనగానే మనకి మదనపల్లిలో ఒక సులోచన సరే, మదనపల్లి ఫైల్స్, సులోచన ల్యాండ్ మాఫియా. అక్కడ అసలు ఆమె ఒక లేడీ అయినా కూడా అక్కడ నీకు అసలు పెద్ద రౌడీ షీటర్గా ఉంటుంది అనమాట అక్కడ పరిస్థితి. కొన్ని 100 ఎకరాలు. పాపం మాజేటి వెంకటేశ్వర్లు అని చెప్పి ఒక వైశ్య వ్యాపారి ఇవాళ మరి కడు పేదరికంలో బిచ్చం ఎత్తుకునే పరిస్థితి. ఒకప్పుడు 100 కోట్ల యజమాని మదనపల్లిలో. అక్కడ ఒక సులోచన, ఇక్కడ ఒక సులోచన ఫార్మ్స్. ఏంటి దీని పేరు? కాచారమా గెస్ట్ హౌస్. ఎన్ని అట్టపెట్టెలు దొరికినాయి? 12 అట్టపెట్టెలు. 12 అట్టపెట్టెలు. మరి చెప్పింది ఎవరు నీకు? సార్, మన కాఫీ బాయ్. కాఫీ బాయ్ని పట్టుకొచ్చినట్టున్నారు. అతనేంటి దుబాయ్లో ఉన్నాడు, అమెరికా పోయారు. ఒక 12 మంది పైన నీకు ఏసీబీ కోర్టు కూడా నీకు నోటీసులు ఇచ్చింది. ఏది? వాళ్ళని పట్టరమ్మని లుకౌట్ జారీ చేసింది. అసలు ఇంటర్పోల్ సహాయం కూడా తీసుకున్నారు, రెడ్ కార్నర్ నోటీస్. అసలు ఆల్రెడీ గతంలోనే వీళ్ళ అధీనంలో ఉన్నాడా? ఇప్పుడు అతన్ని బయట పెట్టారా? అంటే దెబ్బకి దెయ్యం వదిలినట్టుగా ఇవాళ బూనేటి చాణక్య అలియాస్ ప్రకాష, సుమిత్, వాళ్ళకి ప్రతి ఒక్కడికి 2 పేర్లు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ చాణక్య మాకు ఈ 12 కోట్లు ఈ 11 కోట్లు ఇచ్చాడు అని 12 అట్టపెట్టెలు పలానా చోట దాచామని చెప్తే వీళ్ళు పోయి పడ్డారు. పొద్దున అట్టపెట్టెలు తీశారు, నోట్ల కట్టలు బయటకు వచ్చాయి, కట్ల పాములు బయటకు వచ్చినట్టు బయటకు వస్తున్నాయి. తెలుసు ఆ కట్ల పాము ఎప్పుడైనా చూసావా? సార్, కట్ల పాము కరిచిందంటే దానికి 18 కట్లు ఉంటాయి, 22 కట్లు ఉంటాయి. అన్నిసార్లు నీకు ఫిట్ వచ్చుద్ది. ఫిట్స్ కట్టుకో ఫిట్ వచ్చుద్ది అనమాట అది కనుక కరిచిందంటే. అట్లా ఇప్పుడు కట్ల పాములు నీకు ఏ విధంగా బయటపడుతున్నాయి? మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమని
జగన్మోహన్ రెడ్డి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు అంటూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి మాధవ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎలా చూడాలి సార్? అంటే మాధవ్ నోట మోడీ మాట. ఓకే, ఏమంటావు దీన్ని? చెప్పు. మాధవ్ ఊరికే అండ కదా. ఏది ఇవాళ ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాధవ్ మొత్తం పర్యటనలు పెట్టుకున్నాడు. 26 జిల్లాల్లో ఆయన బీజేపీ సంస్థాగతంగా బలోపేతం. మరి ఈ సంవత్సర కాలంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ పనితీరు, అక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి మేళ్ళు, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో నిన్న కర్నూలు వెళ్ళాడు. కర్నూలులో చిట్చాట్, మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అంశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం. ఈ కేసులో నుంచి ఆయన బయట వేయడం బ్రహ్మతరం కూడా కాదు, మోడీ తరం ఏమవుతుంది? అదే ఆ మాటే చెప్పాడనమాట. అతను అరెస్ట్ కావడం ఖాయం, ఆధారాలన్నీ కూడా పకడ్బందీగా ఉన్నాయి. ఇట్లా రోజుకో డన్ బయటపడుతుంటే ఇక మరి ఆయన జైలుకి వెళ్ళక ఏం చేస్తాడు? ఓకే, ఇప్పుడు హైదరాబాద్లో డెన్లు ఎన్ని, ఒక 6 డెన్లని తేల్చారు హైదరాబాద్లో. అక్కడ తాడేపల్లి డెన్ అసలు ఫస్ట్ అది బయటపడింది, ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్. దానికి ఎవరు? ప్రణయ్ ప్రకాష్ అతను మరి బయట పెట్టాడు. నీకు తాడేపల్లి డెన్ అదంతా 312 ప్లాటా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడి నుంచి 300 కోట్లు మొత్తం 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టాడు, సిద్ధం సభలకు ఖర్చు పెట్టాడు. ఇక హైదరాబాద్లో ఒక 6 డెన్లు, అత్తాపూర్ డెన్ను, మంచిరేవుల్ డెన్ను, లేకపోతే పెద్దమ్మ గుడి దగ్గర ఒక డెన్ను, జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ దగ్గర ఒక డెన్ను, ఫిలిం నగర్ దగ్గర ఒక డెన్ను, ఇప్పుడు తాజాగా బయటపడిన డెన్ను కాచారం ఫామ్ హౌస్లో. అంటే డంపులు. కానీ ఇది డంప్ కాదు. ఏది కాచారంలో ఎన్ని కోట్లు? 11 కోట్లే కదా. అంటే సంప్. ఇది డంప్ కాదనమాట, సంప్ బయటపడినట్టు చూడాలా. ఇప్పుడు ఇప్పటికీ ఎన్ని కోట్లు జప్తు చేసింది ఏసీబీ కోర్టు? 65 కోట్లు జప్తు చేసింది. ఇప్పుడు ఇది ఒకటి, ఇవాళ బయటపడింది ఎంత? 11 కోట్లు. అంటే మొత్తం 76 కోట్లు ఇవాళ జప్తులో ఉన్నట్లు లెక్క. అసలు ముడుపులే 3515 కోట్లు కదా. మరి బయటపడింది ఇంతవరకు జప్తు చేసుకున్నది కేవలం 11 కోట్లు. 75 కోట్లు వేసుకో, ఆ 62 కోట్లు ఇదొక 11 కోట్లు చూసుకున్నా 73 కోట్లు మాత్రమే జప్తు చేసింది. ఇంకెన్ని డంపులు బయటపడాలి, ఎన్ని సంపులు బయటపడాలి? ఈ ఆధారాల్లో నీకు మనీ ట్రయల్ స్పష్టంగా కనపడింది అన్నాడు మాధవ్. పిఎల్ఆర్ దానిలోకి 5 కోట్లు వెళ్ళినాయి కదా. మిథున్ రెడ్డి అరెస్ట్ అక్కడే జరిగింది కదా. వాళ్ళు పాపం తిప్పలు పడ్డారు. మిథున్ రెడ్డి తప్పు లేదు. ఏం చేశాడంటే ఏ కంపెనీ నుంచి అయితే 5 కోట్లు వచ్చాయో మళ్ళీ 5 కోట్లు వెనక పంపాలని చూశాడు. అదొక వ్యాపార లావాదేవీగా మేము అప్పు తీసుకున్నాం, మళ్ళా తీర్చేసామని బిల్డప్ ఇవ్వాలని చూశాడు. కానీ పట్టించింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పిఎల్ఆర్ అకౌంట్. ఓకే, ఇప్పుడు ఇవాళ మిథున్ రెడ్డి పోతూ జగన్ రెడ్డిని పట్టుకుపోతున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.